సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా ఈరోజు మనకు పంపించే సందేశం అండి, జూలై 10 తర్వాత నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు అనేవి రానున్నాయి తల్లి. అంతేకాకుండా నువ్వు ఊహించని 2 అద్భుతాలు జరగబోతున్నాయి అని కూడా చెబుతున్నారండి. నిజంగా చాలామంది అండి, అక్క నాకు ఈ విషయం జరగాలని ఎదురు చూస్తున్నాను, అక్క నాకు ఇలాంటి ఒక శుభవార్త అస్సలు వింటానని అనుకోలేదని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి, జూలై నెలలో నాకు అద్భుతం జరిగిందక్క, నిజంగా నేను ఇలా అనుకోలేదు, ఎదురు చూడలేదు అనే వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి. కొంతమంది నిరాశపడే వాళ్ళు కూడా ఉన్నారు. అక్క బాబా సందేశాలు ఇలా పంపిస్తున్నారు, కానీ మేము ఇంకా మాకు ఏది కూడా మంచి జరగలేదక్క, మేము అనుకున్న విషయం ఏది కూడా జరగటం లేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదండి. బాబా అన్నట్టుగా మనకి ఈ జూలై నెల అండి, జూలై అంటే 7వ నెల. 7వ నెల అంటే మనకి నిజంగా ఒక లక్ని తీసుకొచ్చే ఒక నెలగా కూడా మనం పరిగణించవచ్చు. మనకి ఒక 77 కానీ 777 అనే ఒక నెంబర్ అనేది ఎప్పుడైతే ఒక ఏంజల్ నెంబర్ని రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటామో మనకి నిజంగా ఒక లక్ అనేది కలుగుతుంది అనేది మనం తెలుసుకోగలిగాం మన ఛానల్ ద్వారా. ఏంజల్ నెంబర్స్ గురించి ఎవరైతే చూస్తున్నారో అలాంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో 7 అనే సంఖ్య చాలా వరకు కూడా ముఖ్యమైన ఒక సంఖ్య అండి. అందువల్ల ఈ 7వ నెలలో 10వ తారీఖు తర్వాత నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి అని చెప్పి చెబుతున్నారండి. అంతేకాకుండా ఊహించని 2 అద్భుతాలు. కొత్త మార్పులు అని అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం, సరేలే ఇంకేం మార్పులు వస్తాయి అన్న ఆలోచన కంటే నిజంగానే మనకి కొత్త మార్పులు వస్తే ఎలా ఉంటాయి అని ఒక్కసారి మనం పాజిటివ్గా ఆలోచించగలిగితే జీవితం అనేది మారదా అని నిరాశపడుతున్న వాళ్ళందరికీ కూడా అండి ఖచ్చితంగా ఒక మంచి కుతూహలంగా ఉత్సాహంగా అనిపిస్తుందండి. అలాగా ఒక చిన్న పిల్లవాడండి, ఒక తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఒక పిల్లవాడండి. ఆ పిల్లవాడు చాలా కష్టపడుతూ ఉంటాడండి. చదువుకోవడానికి కూడా వాళ్ళకి వసతి అనేది లేదు, అంటే వాళ్ళకి అంత రాబడి అనేది లేకపోవడం వల్ల ఆ పిల్లవాడిని కూడా చదివించుకోవడానికి లేకపోయినా కూడా ఆ పిల్లవాడండి ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడండి, చాలా హుషారుగా ఉంటూ ఉండేవాడు. తనకి చదువుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ అండి ఆ పిల్లవాడికి. వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఆ పిల్లవాడికి తెలుసు. వాళ్ళు ఐరన్ షాప్ అనేది పెట్టుకున్నారు. మన ఇంటి దగ్గర పక్కన ఒక 2 స్ట్రీట్ వెనకాల ఉన్నారనమాట. వాళ్ళని ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉండేవాడు, కనిపిస్తూ ఉండేవాడు అనమాట ఆ పిల్లవాడు. నాకు మన షాపుకి కూడా వస్తూ ఉండేవాడు అనమాట. చాలా యాక్టివ్గా ఉండేవాడు. చదువుకోవడానికి ఏదైతే కనుక తెలుసుకోవాలి, చిన్న చిన్న విషయాలన్నీ తెలుసుకునే దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్న ఒక పిల్లవాడిని నేను చాలా ఏళ్ల తర్వాత చూశానండి. అప్పుడు నాకు అనిపించేది ఇప్పుడైతే కొంచెం పెద్దోడైపోయి గడ్డాల మీసాలు వచ్చేసాయండి. నేను ఆ పిల్లవాడేనా, ఈ చిన్నప్పుడు చూశాను ఆ పిల్లవాడేనా అని డౌట్గా అనిపించింది నాకు. అనిపించి నేను ఒకసారి అడిగాను అనమాట, ఏరా నువ్వు ఒకసారి చిన్నప్పుడు మన షాప్కి వచ్చేవాడివి కదా, ఆ పిల్లాడి పేరు కూడా మర్చిపోయానండి నేను అని అంటే ఆ పిల్లాడు చెప్పాడనమాట, నా పేరు పలానా అని చెప్పాడు. అవును కదా, ఏంటి చాలా పెద్దడు అయిపోయారా, ఏం చేస్తున్నావు, అప్పుడు చదువుకున్నావా, చిన్నప్పుడు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడివి కదా అని అంటే నిజంగా ఆ పిల్లవాడు చెప్పిన మాటలకి నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అక్క, చిన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా బాబా గురించి చెబుతూ ఉండేవారు, బాబా మాటలంటే నాకు చాలా ఇష్టం. బాబా అన్నా కూడా నేను ఎన్నోసార్లు బాబా బండి రోడ్డు మీద వెళుతూ ఉంటుందండి. బాబాని బాబా ఫొటోస్ పెట్టుకొని మనకి ఊరేగింపు తీసుకువెళ్తూ ఉంటారు బాబాని. అలాంటి బండి వెనకాలే వెళ్తూ ఉండేవాడండి పిల్లవాడు. నేను అనుకునేదాన్ని మనలాగానే ఆ పిల్లవాడికి కూడా మా అమ్మాయి కూడా అండి చూసి చాలా ఇంట్రెస్ట్గా, అమ్మ ఆ పిల్లలు చూడమ్మా ఎలా వెళ్తున్నారు బండి వెనకాలే అని. ఆ బాబా అంటే అంత ఇష్టం అనమాట. వాళ్ళ అమ్మా నాన్న గురించి ఎప్పుడు వేడుకుంటూ ఉండేవాడు. ఒకసారి నా దగ్గర చెప్పేవాడు అనమాట, అమ్మా నాన్న వాళ్ళు స్త్రీ వ్యాపారం చేస్తున్నారు, అది కొంచెం బాగుంటే నన్ను చదివించేవాళ్ళక్క, కానీ పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను ఎలాగైనా సరే చదువుకోగలను, కొన్ని విషయాలు చదువుకుంటున్నానక్క, తెలుసుకుంటున్నానని చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడేవాడండి. అలాంటిది నేను చాలా పెద్ద అయిన తర్వాత చూశాను. మా పిల్లలు కూడా పెరిగిపోయారు. ఆ పిల్లోడు కూడా తను చదువుకోలేకపోయినా ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడంటే అండి, అతను అన్నీ కూడా చూసి నేను స్కూల్కి వెళ్ళేదక్క, కాలేజీకి వెళ్ళేది,
నేను వెళ్ళి నేర్చుకోలేదు. కానీ నాకు జీవితం నేర్పించిన పాఠాలు అనేవి నేను చాలా బాగా నేర్చుకున్నానక్క. మా అమ్మ నాన్నని దగ్గర పెట్టి చూసుకుంటున్నాను. నేను ఒక కొట్టు పెట్టుకున్నానక్క, సరుకులు కొట్టు పెట్టుకున్నాను అని చెప్పి ఆ పిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ అంత బాగా మాట్లాడుతున్నాడండి. నిజంగా ఆ పిల్లవాడు తను పుట్టిన నెల ఏ నెలలో పుట్టాడు అని అంటే జూలై నెలలో ఆ పిల్లవాడు పుట్టాడంటండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు అనమాట. మా అబ్బాయి ఇలా చాలా అదృష్టం అని జాతకంలో కూడా చెప్పారండి. నాకు పెద్దగా జాతకాల మీద ఇంట్రెస్ట్ లేదు, మా పిల్లవాడిని బాగా చదివించుకోవాలి ఆశ అనేది ఉంది, కానీ అది జరగటం లేదు అని అన్నప్పుడు అది నిజంగా అండి. ఒక చదివితే మాత్రమే మన పిల్లలు తెలివితేటలతో ఉండగలరు అన్న ఒక విషయాన్ని బాబా అలాగే మార్చేసి ఆ పిల్లవాడిని ఎంత బాగా రూపురేఖలతో చక్కగా తీర్చిదిద్దారు అని అంటే చూస్తే ఈ పిల్లవాడు చదువుకోలేదు అన్నట్టుగా ఉండడండి. అంత బాగున్నాడు అనమాట. అలాంటి పిల్లవాడు ఇప్పుడు ఈరోజు అండి ఒక పెద్ద షాపు, సూపర్ మార్కెట్ లాగా పెట్టుకొని చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గర్వపడేలాగా. అందువల్ల ఎవ్వరూ కూడా అండి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ జూలై నెలలో బాబా అన్నట్టుగా మీరు ఏదైతే కనుక అంటే ఇలాంటి ఒక నెలలో పుట్టిన వాళ్ళకి బాబా చూపించే అద్భుతాలు అనేవి చాలా ఉంటాయండి. అలాగే ఆ నెలలో పుట్టడం మాత్రమే కాదండి, ఈ నెలలో మన శుభవార్తల కోసం కానీ ఊహించని గొప్ప గొప్ప మార్పుల కోసం కానీ ఆవిడ చెప్పింది కూడా ఏంటి అని అంటే ఇలాంటి ఒక షాప్ అనేది మేము జూలై నెలలోనే స్టార్ట్ చేసామమ్మా, మాకు చాలా బాగా కలిసి వచ్చింది అని అన్నట్టుగా మీరు కూడా ఏదైతే ఒక మంచి ఒక ఆఫర్ కోసం కానీ ఊహించని కళలు, మీకు గోల్ అనేది ఒక కళ అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా మీకు ఈ నెలలో జూలై నెలలో నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా బాబా అన్నట్టుగా మీకు 2 అద్భుతాలు కూడా ఈ నెలలో 10వ తారీఖు తర్వాత నుంచి మీ జీవితంలో కొంచెం మార్పులు అనేది రావడం అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.